అలా చెప్పుతున్నావేట్రా? తిక్క నీకు? అవునరా, నాకు కొంచెం దిక్కుంది, కానీ దానికి లెక్క ఉంది. ఆ దిక్కేంటో చూపిస్తా, అందరి లెక్కలు తేలుస్తా. ఎందుకురా ఈ గబ్బర్ సింగ్ గాని కెలికాను నువ్వు అనుకోకపోతే, అలా నీతో అనిపించకపోతే నేనేంటో వాళ్ళకి తెలుసు. దొరన్నను నేను చంపలేదు. అవునయ్యా, నీ చంపలేదు. ఒకవేళ దొరన్నను చంపింది నేనే అయితే ఆయన్ని చంపి నాకు మిమ్మల్ని చంపడానికి ఎంతసేపు అన్నాడు? నువ్వు వచ్చినవేందక్క? నువ్వు వస్తలేవని అంటే ఉట్టి చేతులతో రావడం ఎందుకు, అడ్డితో వద్దామని. నువ్వు నా దగ్గర తీసుకున్న అస్సలెంతరా? అది 25,000 అక్క. వడ్డీ ఎంత? తెలవదక్క. 50,000. ఇప్పుడు అది ఇది మొత్తం కలిపి టోటల్ ఎంత? 30,000 దాకా ఉంటదక్క. చావు అంటే భయపడటానికి అల్లా టప్పాగా గల్లీల్లో తిరిగే గూండా నా కొడుకును అనుకున్నారా? రాథోడ్, విక్రమ్ రాథోడ్. భయం నాకు కదరా, చావుకి. ఒంటరిగా నన్ను రమ్మనే దమ్ము లేక 6 నెలల నుంచి పిచ్చి కుక్కల నా వెనకే తిరుగుతోంది. టాలెంట్ ఏ ఒక్కరి సొత్తు కాదు. సోషల్ మీడియా పుణ్యమాని ప్రతి ఒక్కరూ తమలోని ప్రతిభను బయటపెడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా పాపులర్ అవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడు ఓ 75 ఏళ్ల భామ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టాలెంట్ ఉంటే వయసుతో సంబంధం లేదని ఆ పెద్దావిడ నిరూపిస్తోంది. మన తెలుగు హీరోలు చెప్పే డైలాగులను అల్లవోకగా చెప్పేస్తూ నెటిజన్లను అలరిస్తోంది. ఫైటింగ్ సీన్లలో దుమ్ము రేపుతోంది. ఆ భామ వీడియోలు యూట్యూబ్లో తెగ వైరల్ అవుతున్నాయి. వయసుతో సంబంధం లేకుండా యూట్యూబ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న సిక్కోలు అప్పలమ్మపై స్పెషల్ స్టోరీ. 7-10 వయసు దాటిన ఈమె పేరు కర్రి అప్పలమ్మ. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం పెద్ద కర్రివానిపాలెం గ్రామవాసి. మత్స్యకార కుటుంబానికి చెందిన అప్పలమ్మ ఇప్పుడు పెద్ద యూట్యూబ్ స్టార్. చేపలు అమ్ముకుంటూ చిన్న చిన్న రోజువారీ పనులు చేసుకుంటూ అప్పలమ్మ జీవనం సాగించేది. భర్త తెచ్చే చేపలను ఊరూరా తిరిగి అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకునేది. అయితే పిల్లలకు వివాహాలు అయిపోయాయి. వాళ్లంతా సెటిల్ అయ్యారు. ఇక అప్పలమ్మ కరోనా సమయం నుంచి ఇంటి వద్దనే ఉంటోంది. ఆ సమయంలోనే అప్పలమ్మతో ఆమె మనవడు శివ సరదాగా వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అలా ఒకదాని తర్వాత మరోటి సరదాగా చేయడం మొదలుపెట్టాడు. మొదట వ్యూస్ తక్కువగానే వచ్చాయి, కానీ కంటెంట్ బాగుండటం, అలాగే బామ్మ యాక్టింగ్ ఇరగదీయడంతో నెటిజన్లు ఆకర్షితులయ్యారు. ఫాలోవర్స్ పెరిగారు. అలా అప్పు బాలు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ లక్షల సబ్స్క్రైబర్లను సొంతం చేసుకుంది. క్రమంగా వ్యూస్ కూడా పెరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత నుంచి కాస్త పెద్ద వీడియోలు తీయడం ప్రారంభించారు. అలాగే సినిమా ఫైట్ల అనుకరణ సీన్లు తీశారు. ఇగో మాస్టర్, అన్న బస్ టికెట్ పంపించండు. వాల్వో బస్సు, ఏసీ స్లీపరు. రాత్రి ఎక్కితే పొద్దుగాలే ఊరు చేరుకోవచ్చు. సమజైందా? నేను బోనని మొంకు పట్టు పట్టినావు అనుకో, పొద్దుగాల ఇద్దరిని ఎలాంటి తీసినాం కదా, నిన్ను గట్లనే ఎలాంటి తీస్తాం. మొదట అప్పలమ్మకు గ్రామస్తుల నుంచి చివాట్లు, అవమానాలు ఎదురయ్యాయి. ఈ వయసులో నీకో వీడియోలు అవసరమా అంటూ అప్పలమ్మను ఆడిపోసుకున్నవారు ఉన్నారు. కానీ ఇప్పుడు తన టాలెంట్తో ఆ పెద్దామిడ వారి నోళ్లను మోయించేసిందనే చెప్పాలి. అప్పటి వరకు నీకెందుకు అన్న గ్రామస్తులే శభాష్ అప్పలమ్మ, నీ వల్ల మన ఊరికి మంచి పేరు వచ్చింది అంటూ మెచ్చుకుంటున్నారు. అప్పలమ్మను వృద్ధాప్య సమస్యలు వెంటాడుతున్నాయి. అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నా ప్రజల ఆదరణతో వాటిని లెక్క చేయకుండా ఈ పెద్ద ఆవిడ ముందుకు సాగిపోతోంది. నా పేరు కర్రి అప్పలమ్మ. మాము కరోనా పండుతోటి మా పిల్లలకు చదువులు లేవు. చదువులు లేకపోతే నా కూపోయింతులు ఏడ్చేసేళ్ళంటే ఏవైనా చిన్న ఈడియమ్మ చిత్తము సరదా మేన అనుకొని ఏడ్చేసేళ్ళంతే సరదా మేన కొమరం ఈడియమ్ము చేసాము. ఎందుకంటే నాకు 2 చేతులు కట్టేశాడు. వాళ్ళు బెల్ట్తో కొడుతున్నారు. కొడితే నువ్వు అబ్బా అమ్మ నాను కొమరం భీమానాను అంతే నేను అనగా నటించాను. ఆ తర్వాత మగధీర ఈడియమ్మ చేసాము. అనగా కొన్ని చేసాము. కొన్ని చేస్తే ఈ పిల్లలు ఏడ్చేసేలాంటే ఇవి పైబెడికి ఇడిచిపెట్టాడు. ఇడిచిపెడితే మా ఊరోళ్ళు ఈ సెల్లకి వెళ్ళిపోగానే ఇదేటి నాటకం ముసుగు దయ్య నాటకం చేస్తుంది అనుకొని ఎన్నో కొన్ని మా ఊరు ఆడపిల్లలు అన్నారు. ఏరా పులి, రేయ్ పులిని దూరం నుంచి చూడాలనిపించిందనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు,
ట్రై చేయొచ్చు. సరే చనువిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తాది. నువ్వు చెప్పు, వేద్దాం వద్దా? ఏంటి రాసేది ఏంటి రాసేది నేను కరెక్ట్గానే ఉన్నాను, నువ్వే ఆలోచించు. అని చెప్పు చాలు. నిన్న కాక మొన్నొచ్చి ఊయంట్రా ఎప్పుడు వచ్చావును కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా? నా పేరు బాలు, నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మేము స్టార్టింగ్ కోవిడ్ టైంలో నుంచి కాలేజీలో బంద్ అవగానే నాన్నతో వీడియోలు తీయడం మొదలుపెట్టాము. అంటే స్టార్టింగ్లో ఫైట్ వీడియోలు చేసేవాళ్ళము. నాన్నమ్మ ఇంట్లో ఉంటుంది కదా, అలానే ఒకసారి చూసి నాన్నమ్మతో ఒక వీడియో చేస్తే బాగానే ఒక ట్రయల్ వీడియో చేసాం. ట్రయల్ వీడియో చేసి యూట్యూబ్లో పెట్టాం. యూట్యూబ్లో పెడితే అలా స్టార్టింగ్లో అంత రాలేదు కానీ రీచ్, అలా అని రోజుకో వీడియో పెట్టిన కొద్దీ అలా కొంచెం మంచి వ్యూవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. మాకు ఇంకా సపోర్ట్ వల్ల మేము అలా వీడియోలు చేసుకొని అలా అని వెళ్ళాము. నాన్నమ్మ ఇంకా మాకు మంచి సపోర్ట్ చేస్తుంది. వీడియోలు తీద్దామంటే రేపు వీడియో తీస్తామంటే ఈరోజు నైట్ వెళ్ళి చెప్తాం రేపు ఈ వీడియో ఉందంటే సరే రేపు చేద్దామని రేపు లొకేషన్కి వెళ్ళి వీడియోలు తీసేయడమే. అలా చేసుకొని అలానే వచ్చాము. మేము ఇటు సైడ్ నుంచి కాలేజ్కి వెళ్తూ ఇటు నుంచి వీడియోలు చేసుకుంటూ అలానే వస్తుంటాము. నాన్నమ్మ కూడా మాకు మంచి సపోర్ట్ చేస్తుంటుంది. అది ఎన్ని వీడియోలు చేసి ఉంటారు తమ్ముడు? మేము దాదాపు 100 వీడియోలు చేసి ఉంటాం. ఎన్ని సంవత్సరాలు చేస్తుంటారు? నేను కోవిడ్ టైం నుంచే చేస్తున్నాం. కోవిడ్ టైం నుంచి చేసాము. మధ్యలో ఒక 1 year అలాగా ఆపేసాము, ½ year అలాగా ఆపేసాము కొద్దిగా ప్రాబ్లమ్స్ వల్ల. తర్వాత నుంచి మాకు బయట నుంచి కాల్స్ వచ్చాయి, ఎందుకు ఆపేసారు, చేయండి రా మంచి వీడియోలు ఉన్నాయంటే మరి రీసెంట్గా 3 months బ్యాక్ నుంచి మళ్ళీ చేస్తున్నాం వీడియోలు. అది మా ఫ్యూచర్లో ఇంకా మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఒకటి ఉంది సార్, దానివల్ల మేము ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాము. అదైతే మాకు దొరికినట్టు ఇంకా మంచి వీడియోలు చేస్తామని అనుకుంటున్నాం మేము అందరం. మీకేమైనా అమౌంట్ వస్తుందా? ఇంక లింక్ లేదు, ఇంకేట్ రాదు, ఇంకొంది టైము. అదే కనీస విద్యకు నోచుకుని అప్పలమ్మకు ఇప్పుడు యూట్యూబ్ వీడియోలే పెద్ద కాలక్షేపంగా మారాయి. తన ఆరోగ్యం సహకరించినన్ని రోజులు నటిస్తూనే ఉంటానని చెబుతున్న ఈ యూట్యూబర్ స్టార్ అప్పలమ్మ జీవితం నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తోంది.